నమస్తే అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉంది దొండకాయ ఫ్రై అయితే చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎలా చేయాలనేది ఇప్పుడైతే మనం చూసేద్దాం. అన్నంలోకి మాత్రం చాలా బాగుంటుంది. చపాతీలో కంటే సెట్ కాదు, కానీ అన్నంలోకి బాగుంటుంది. దీనికోసం ప్రాసెస్ చూద్దాం. దొండకాయ ఫ్రై కోసం అయితే తాలింపు ఫ్రై రెడీ చేసి పెట్టాను. దీంట్లో అన్నీ కలిసిపోయాయి. జీలకర్రని, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, మిరపకాయలు, దొండకాయలు అనేది ముక్కలుగా కోసి పెట్టాను, చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టేద్దాం. బాండీ అయితే పెట్టాం కదండి, ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేయాలి. ఇప్పుడు దీంట్లో ఈ తాలింపు సామాన్లు అన్నీ వేయాలి. వేసేసి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు అసలు ముందు వేయాలి, తొందరగా వేగోయి. ఈ పోపులు అనేవి వాడిపోతాయి. నేను మొత్తాన్ని కలిపేయడం వల్ల వెల్లుల్లిపాయలు అనేది వేగట్లేదు, అదే స్లోగా వేగుతాయి. ఈ మిరపకాయలు అనేది లాస్ట్లో వేయాలి. నేను అన్నీ కలిపేసేయడం వల్ల వాడిపోతున్నాయి. ఇప్పుడైతే మనం వేసేసుకుందాం దొండకాయల్ని. అన్నీ వేసేసుకున్నాం కదండి, ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మంది ఏం చేస్తారంటే దీంట్లో ఉప్పు వేసి, పసుపు వేసి, మొత్తం పిసికేసి వాటర్ అన్నీ పిసికేసి వేస్తారు. నేనైతే అలా ఏం చేయాలి, వాళ్ళు ఉట్టిగానే ఫ్రై చేసేస్తాను. ఇలా సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. ఫ్రై అయితే వేగిపోతుందండి, ఇంకా కొంచెం అయితే యాగాలి. ఇప్పుడు దీంట్లో పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపు వేసామండి. సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కదండి, కలిపేసుకుందాం. ఫ్రై అయితే వేసిపోయినది, ఇంకా కొంచెం వేగాలి. అంటే క్రిస్పీగా చేయట్లేదు, అన్నంలో కలుపుకొని వీళ్ళ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అనేసి ఇలా చేస్తున్నాం. ఇప్పుడు కారం అయితే వేసుకుందామండి. కొంచెం చాలా వేసుకోకపోయినా ఏం కాదు, కానీ నేనైతే కొంచెం కారం వేసి కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది కదా అనేసి నేను కారం వేస్తాను. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుందాం. మనకి ఎంతో టేస్టీ అయినా ఫ్రై అయితే రెడీ అవుతుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.